అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. ఓకే వ్యూయర్స్, ప్రస్తుతం మన అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ఇక్కడ థెరపీ జరుగుతున్నది. సిద్ధికి ఇక్కడ ఏ థెరపీ జరుగుతున్నదో ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ వాసంతి గారు. నమస్తే వాసంతి గారు. నమస్తే అండి మేడం, ఇక్కడ మీ హాస్పిటల్లో ఏ థెరపీ జరుగుతున్నది మ్యామ్? ఈ పేషెంట్ పేరు జగదాంబ గారు. ఈవిడ వయసు 70 సంవత్సరాలు. ఈవిడ గత 8 సంవత్సరాలుగా నడుము నొప్పి సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఈవిడకుండే ప్రాబ్లం ఏంటంటే ఈ నడుము దగ్గర నుండి ఈ తొడ వెనకాతల భాగం నుండి కాలు చివర వరకు లాగుతున్నట్టుగా పెయిన్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఈ 2 కాళ్ళు కూడా చాలా వరకు నడవటానికి ఎక్కడైనా వెళ్తూ ఉంటే ఒక 2 అడుగులు వేయగానే ఎక్కడో దగ్గర కూర్చోకపోతే ఆవిడకి పెయిన్ అనేది సివియారిటీ పెరిగిపోతుంది. దీనికి ప్రధాన కారణం కనుక మనం చూసుకుంటే డిస్క్ సమస్య. మనకి ఏదైతే లోవర్ బ్యాక్ లోని మనకి 5 వర్టబ్రాస్ ఉంటాయి, ఆ వర్టబ్రాస్ లోని అవి అరుగుదల వల్ల పక్కకు జరిగాయి. ఆ పక్కకు జరగడం వల్లనే మనకి ఈ పెయిన్ అనేది కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ పేషెంట్ కి మనం కటివస్తి అనే ప్రొసీజర్ ని అడ్వైజ్ చేయడం జరిగింది. ఈ కటివస్తి అంటే ఏంటి అంటే మనము ఒక రింగ్ లాంటిది మనం తీసుకొని, పిండితో చేసిన రింగ్ ఇది, దీన్ని మనం నడుము దగ్గర ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ మనం ఇలా ఫిక్స్ చేయడం జరుగుతుంది పేస్ట్ తో. దీనిలోని మనం వేడి చేసినటువంటి మెడికేటెడ్ ద్రవ్యాలతో చేసినటువంటి ఆయిల్ ని మనము ఈ లోపట వేస్తూ తీస్తూ ఉంటాం. ఇలా చేయటం వల్ల ఈ ప్రదేశం అంతా చల్లగా ఉంటుంది. ఈ ప్రదేశంలోనే ఆయిల్ వేస్తాం కాబట్టి ఇక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఇక్కడ మనకి రీహైడ్రేషన్ జరుగుతుంది. దీనివల్ల ఈ డిస్క్ అనేది మళ్ళీ మనకి రీహైడ్రేట్ అవ్వడం వల్ల అక్కడ పెయిన్ అనేది తగ్గుతుంది. దీన్నే మనం సయాటికా పెయిన్ అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. సయాటికా అంటే మన నడుము నుండి ఈ తొడ వరకు ఉండే భాగంలోని ఈ నరం లాగేనటువంటి పెయిన్ నే సయాటికా పెయిన్ అంటారు. ఇప్పుడు చూడండి, ఈ ఆయిల్ తీసుకుని ఈ ఆయిల్ ని ఈ రింగ్ లో వేడి చేసి వేస్తున్నారు. ఇట్లా వేడి చేసి వేయటం వల్ల లోపలికి అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఆ అబ్జార్ప్షన్ జరిగేటప్పుడు లోపల మనకి డిస్క్ అనేది కంప్లీట్ గా వాటరీ కంటెంట్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఈ ఆయిల్ వేయడం వల్ల మళ్ళీ అది రీహైడ్రేట్ అవుతుంది. స్పైన్ అనేది ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ ఆ డిస్క్ అనేది నార్మల్ పొజిషన్ కి రావడానికి, ఆ డిస్క్ కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వటానికి ఈ ప్రొసీజర్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. మోకాళ్ళ నొప్పులు, వెన్నుపూస సమస్యతో బాధపడుతున్న పేషెంట్ అమృత హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. నా పేరు లక్ష్మి అండి. నాకు వెన్నుపూస ప్రాబ్లం ఉన్నది సంవత్సరం నుంచి. టీవీలో యాడ్ చూసి సిద్ధ ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వచ్చాను, మందులు వాడాను, థెరపీ చేయించుకున్నాను. ఇప్పుడు నాకు తగ్గిందండి, కానీ కూర్చొని లేవగలుగుతున్నాను. మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్న వారు అమృత హాస్పిటల్లో చికిత్స తర్వాత. డి సుబ్రహ్మణ్య రెడ్డి, నెల్లూరు. రావడం ఇక్కడ ఆరోగ్యం లేకుండా, కాళ్ళు లేకుండా, పాదాలు లేకుండా నడవలేని పరిస్థితి అయిపోయింది నాకు. నేను వస్తే ఈ టీవీలో కనబడుతుంది అమృత హాస్పిటల్ నెల్లూరు బ్రాంచ్ అనండి. నేరుగా నెల్లూరు వచ్చేసా. వచ్చిన తర్వాత కనీసం కారులోంచి దిగి కూడా పాదాల్లో కూడా ఎక్కలేని పరిస్థితి అయింది. పట్టుకొని ఎవరినో రావాలి లోపలికి కూడా. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ షుగరు, బీపీ అన్నీ వెరిఫై చూసుకుని ఈ దీంట్లో కాళ్ళు, పాదాలు, నడుము ఇదంతా ఇబ్బంది అయింది, వాపు అయిపోయినాయి లావుగా, అది కూడా చూసుకోవాలనేసి థెరపీ అయ్యారు వాళ్ళు కూడా. థెరపీ చాలా బాగా చేశారు. ఇప్పుడు ఈరోజు రావడం అని అంటే పాదాలు తగ్గిపోయినాయి, ఇవి కూడా తగ్గిపోయినాయి, బాడీ కూడా తగ్గిపోయింది. చాలా బాగా హ్యాపీగా ఉంది నాకు.
జానువస్తి థెరపీ మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్. కటివస్తి థెరపీ నడుం నొప్పికి, డిస్కు సమస్యలకు, సయాటికా ఉన్నవారికి ఇచ్చే ట్రీట్మెంట్. గ్రీవవస్తి థెరపీ మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్. అభ్యంగనం థెరపీ మోకాళ్ల నొప్పికి, నడుం నొప్పికి, భుజం నొప్పికి, మెడ నొప్పికి, పక్షవాతానికి, నరాల బలహీనత మరియు పార్కిన్సన్స్ వంటి సమస్యలకు ఇచ్చే ట్రీట్మెంట్. లీచ్ థెరపీ వెరికోస్ వెయిన్స్, కాళ్లలో నలుపుగా ఉండి రక్త సరఫరా సరిగ్గా జరగని వారికి, నిలువ ఉన్న చెడు రక్తాన్ని తొలగించడానికి ఇచ్చే ట్రీట్మెంట్. పక్షవాతంతో బాధపడుతున్న వారు అమృత హాస్పిటల్లో చికిత్స తర్వాత. నా పేరు సంజయ్, నేను హెడ్ కానిస్టేబుల్ని. ఇక్కడ ఆనందపురంలో పనిచేస్తున్నాను. ప్రజెంట్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులో హెడ్ కానిస్టేబుల్ని. నా పేరు సంజయ్. నాకు ఈ పోస్టులు ఎక్కువ చేయడం వల్ల, మంచులో ఉండడం వల్ల నాకు పక్షవాత వ్యాధి వచ్చింది. అస్సాము, యూపీ అంతా తిరిగాను, ఎక్కడా నయం అవ్వలేదు. ఈ యాడ్ చూసి ఇక్కడికి వచ్చాను అమృత హాస్పిటల్కి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ షూ వేసుకున్నప్పుడు కడుపు పట్టేసి ఇప్పుడు షూ అది వేసుకోకుంటున్నా. నా పని నేను చేసుకోగలుగుతున్నాను. అమృత హాస్పిటల్కి ధన్యవాదాలు, స్టాఫ్కి ధన్యవాదాలు. వాసంతి గారు, ఇప్పుడు ఈ పేషెంట్ కి మీరు ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఈ పేషెంట్ మోకాల నొప్పులు మరియు మనకి నడు నొప్పితో బాధపడుతూ ఉన్నారు. వీరికి మనము జానువస్తి అనే ట్రీట్మెంట్ మనం ఇస్తున్నాము. ఈ ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా చేద్దామో ఇప్పుడు మనం చూద్దాం. జనరల్ గా మనకి మోకాల నొప్పులు ఎందుకు వస్తాయంటే, మన యొక్క తొడ ఎముక కింద ఉండేటటువంటి కాలి ఎముక, ఈ రెండు ఎముకల మధ్యలో మనకి గుజ్జు అనేది ఉంటుంది. ఆ గుజ్జు అనేది అంటే కార్టిలేజ్. ఆ కార్టిలేజ్ అరిగిపోయేటప్పుడు మనకి ఈ రెండు మోకాల మధ్యన రాపిడి అనేది జరగడం వల్ల మనకి మోకాల నొప్పులు అనేవి వస్తాయి. కాబట్టి ఆ కార్టిలేజ్ ని రీజనరేషన్ చేయటానికి మనం ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఈ పంచకర్మ ట్రీట్మెంట్లలో ఒకటైన మనము జానువస్తి అనే ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఈ ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తారంటే, పిండితో చేసినటువంటి ఒక రింగ్ ఉంటుంది కదా, దీన్ని మనం మోకాల కార్టిలేజ్ ఎక్కడ అరిగిందో అక్కడ మనం ఫిక్స్ చేస్తాం. ఇట్లా ఫిక్స్ చేసి మనము వేడి చేసినటువంటి గోరువెచ్చని ఆయిల్ ని మనము ఈ మోకాల కార్టిలేజ్ ఉండే ప్లేస్ లోని వేస్తూ తీస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల మనకు ఒక 30 minutes ఈ ప్రొసీజర్ అనేది చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల కార్టిలేజ్ అనేది స్ట్రెంగ్త్ అవుతుంది. అదే విధంగా చుట్టూ ఉండేటటువంటి కండరాలు, మజిల్స్ ఏవైతే మోకాలకి సపోర్ట్ ఉంటాయో వాటికి కూడా న్యూట్రిషన్ అనేది అంది మనకి మోకాళ్ళు అనేది అరుగుదల అనేది జరగటం అనేది ఆగుతుంది. దానికోసమే మనం ఈ జానువస్తి అనే ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాం. ఓకే మ్యామ్. మేము ఇక నవ్వే డేస్ కనుక చూసుకుంటే, సో ఓన్లీ ఓల్డ్ ఏజ్ గ్రూప్ వారు మాత్రమే కాదు, సో ఈవెన్ ఆఫ్టర్ 20+ ఏజ్ వరకు కూడా ఈ సమస్య వస్తున్నది. సో దేనివల్ల అంటారు ఏంటి? అంటే మనకు వైటమిన్ డెఫిషియన్సీస్ అవ్వచ్చు, ఎర్లీ మెనోపాస్ కూడా అని దీనికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరికైతే వైటమిన్ డెఫిషియన్సీ, వైటమిన్ డి కానీ, B12 కానీ, అంటే ఫుడ్ తీసుకునే ఫుడ్ అనేది అబ్జార్ప్షన్ తక్కువగా ఉంటుందో వారికి ఎర్లీగా ఒబేసిటీ రీజన్స్, ఇట్లా చాలా రీజన్స్ వల్ల ఎర్లీగానే మనకి మెనోపాజ్ ఉండే ఉమెన్ లోని ఎక్కువగా మనం ఈ మోకాల నొప్పులు అనేవి ఎర్లీగా చూస్తున్నాం. కంపారిటివ్ మ్యాన్ కన్నా ఉమెన్ ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఓకే మేడం, ఇక ఈ థెరపీ కోసం ఎన్నిసార్లు రావాలి అంటారు? ఎన్ని సిట్టింగ్స్ అవ్వాలంటారు? మనము కార్టిలేజ్ అనేది అంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉందనుకోండి, మనకి మోకాళ్ళ అనేది అరుగుదల అనేది మనం 4 stages లో చూస్తూ ఉంటాం. జనరల్ గా మనకి grade 1 నుండి grade 4 వరకు ఉంటుంది. కార్టిలేజ్ అనేది మనకి ఎర్లీ స్టేజ్ లోనే ఉంటే మనకి ఎటువంటి థెరపీ అవసరం లేదు. మెడిసిన్స్ ఇస్తాము, మెడిసిన్స్ వాడుకుంటూ జస్ట్ ఆయిల్ అప్లికేషన్ చేసుకుంటే పెయిన్ అనేది తగ్గిపోతుంది. కానీ ఎవరికైతే కార్టిలేజ్ అనేది కంప్లీట్ గా అరిగి మనకి grade 3 కానీ grade 4 కానీ ఉండేటప్పుడు, ఆ స్టేజ్ లో ఉండేటప్పుడే మనం ఈ థెరపీస్ అనేవి అడ్వైజ్ చేస్తాం. నడుము నొప్పి, మోకాళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతున్నవారు అమృత హాస్పిటల్లో చికిత్స తర్వాత. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసులు. నేను నెల్లూరు నుండి వచ్చాను. నాకు వారం కిందట ఒక నడుము నుండి కుడిపాలు పాదం వరకు బాగా లాగుతూ విపరీతమైన నొప్పిగా ఉండింది. ఒకరోజు నేను ఇంటి దగ్గర కూర్చొని చూసాను తగ్గుతుందేమో అని చెప్పేసి. నాకు సాధారణంగా బ్యాక్ పెయిన్ ఉండింది, కానీ రెండో రోజు వచ్చేటప్పటికి నొప్పి చాలా విపరీతంగా అయిపోయింది. కాలు కదపలేని స్థితి అయిపోయింది. కుడికాలు నడుము దగ్గర నుంచి వెనక తుంటి భాగం నుంచి అరికాలు వరకు ఉన్నది ఈ సమస్య.
సో అప్పుడు ఈ సమస్య బాగా విపరీతంగా ఉండి కాళ్ళు కదపలేని పరిస్థితుల్లో మా స్నేహితుల ద్వారా విచారిస్తే అమృత ఆయుర్వేద సిద్ధి హాస్పిటల్లో దీనికి వైద్యం చేస్తారు, కాస్త బాగా ఉంటుందని చెప్తే నేను వారం క్రిందట వచ్చాను నేను ఇక్కడికి. డాక్టర్ గారు పరీక్ష చేసి దీనికి సంబంధించి కాస్త థెరపీ చేయించుకుంటే బాగుంటుంది, ఒక వారం రోజుల పాటు 10 రోజులు అని చెప్పడం జరిగింది. నేను ఆ విధంగా థెరపీ చేయించుకోవడం మొదలుపెట్టాను. దాంతో పాటు కొన్ని మందులు కూడా ఇచ్చారు వాళ్ళు. ఆ మందులు కూడా వేసుకున్నాను, అలాగే థెరపీ కూడా చేయించుకున్నాను. ఈ థెరపీ చేయించుకున్న తర్వాత 4 రోజుల తర్వాత నాకు బాగా రిలీఫ్ వచ్చింది. మొదట ఎప్పుడైతే అసలు నేను కాలు కదపలేని పరిస్థితి నుంచి ఇప్పుడు కాలు నేను బాగా మూవ్ చేస్తున్నాను, నడవగలుగుతున్నాను, ఎటువంటి ఇబ్బంది లేదు. నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ థెరపీ పూర్తయిన తర్వాత ఈ కోర్స్ పూర్తి అయ్యేటప్పటికి నాకు బాగా ఇబ్బంది ఏం లేదండి. ఆల్మోస్ట్ 90% తగ్గిపోయింది. సో ఇది నాకు ఈ సమస్య ఏదైతే ఉందో సయాటికా సమస్య అమృత ఆయుర్వేద సిద్ధి హాస్పిటల్కి వచ్చిన తర్వాత బాగా నయమైంది. నాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అమృత ఆయుర్వేద హాస్పిటల్ అండ్ సిద్ధి హాస్పిటల్. పక్షవాతంతో బాధపడుతున్న వారు అమృత హాస్పిటల్లో చికిత్స తర్వాత. ఈ పేషెంట్ పేరు వెంకటరమణయ్య గారండి. ఈయన వయసు 70 సంవత్సరాలు. ఈయనకి 4 సంవత్సరాల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ అనేది వచ్చింది. తర్వాత ఈయనకి మలబద్ధకం సమస్య కూడా చాలా సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆకలి తక్కువగా ఉండడము, తర్వాత నడుములో నొప్పి, ఇటువంటి సమస్యలతోని మన హాస్పిటల్కి ఇక్కడికి రావడం జరిగింది. ఈయన 10 రోజులు మన దగ్గర మెడికేషన్ తీసుకున్నారు. 10 రోజుల మెడికేషన్ తర్వాత ఆయనకి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది ఉందో ఆయన మాటల్లోనే ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెంకటరమణయ్య గారు ఎలా ఉన్నారండి? నాకు సుమారుగా ఉంది. ఇప్పుడు మోషన్ మలబద్ధకం సమస్య అది ఇప్పుడు రోజు మోషన్స్ అవుతుంది, చాలా నాకు బాగుంది. తర్వాత మీకు నడుము నొప్పి తగ్గిపోయినాయి, నడుము నొప్పులు తగ్గినాయి. ఇప్పుడు కొద్ది దూరం నడుస్తున్నా కూడా ఊపు లేదు. ఇంతకుముందు ఊపు వచ్చేది, ఇప్పుడు ఊపు లేదు, నడుస్తున్నాను. నాకు ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది సుమారుగా. ఇబ్బందులు అవి 10 రోజుల్లోనే మీకు ఇంప్రూవ్మెంట్ కనిపించింది? అవునమ్మా, అంతే. 10 రోజుల్లో నాకు సుమారుగా ఉంది. అన్ని మందులు కూడా బాగున్నాయి, రుచికరంగా ఉన్నాయి, తినొచ్చు, ఏ ఇబ్బంది ఏం లేదు. ఓకే అండి. మన అమృత ఆయుర్వేద హాస్పిటల్లోని ఈయన 10 డేస్ ట్రీట్మెంట్లోని ఈయనకి ఇలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి వచ్చాయండి. ఎవరైనా ఇటువంటి సమస్యలతో బాధపడినట్లయితే మీరు అమృత ఆయుర్వేద హాస్పిటల్ మన హాస్పిటల్కి వచ్చి ఒక్కసారి విజిట్ అవ్వండి. పొడి దగ్గు, యూరిన్ ఇన్ఫెక్షన్ నుండి బాధపడుతున్నవారు అమృత హాస్పిటల్లో 1 నెల చికిత్స తర్వాత. నా పేరు మిస్సెస్ అన్వరీ ఖానం. నేను రెవెన్యూ కాలనీ విశాఖపట్నంలో ఉంటాను. నాకు 30-40 సంవత్సరాలు బట్టి నాకు పొడి దగ్గు ఉండేది. ఎన్ని మాత్రలు ఎన్ని సిరపులు వాడినా తగ్గలేదు. అమృత ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వచ్చాను. 2 నెలలు వచ్చి ఇక్కడ మందులు వాడుతున్నాను. దానివల్ల నాకు దగ్గు పూర్తిగా పోయింది. ఇప్పుడు నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉండేది, అది కూడా ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. దానివల్ల కొంచెం కాళ్ళు చేతులు నొప్పులు ఉండేవి, అవి కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతాన్ని నేను చాలా బాగున్నాను. మా హాస్పిటల్స్ బ్రాంచులు విశాఖపట్నం, నెల్లూరు, హైదరాబాద్ బ్రాంచ్ అడ్రస్ ఏఎస్ రావు నగర్, శారదా బస్టాప్ దగ్గర KFC ఎదురువీధి. విశాఖపట్నం బ్రాంచ్ అడ్రస్ రైల్వే న్యూ కాలనీ రోడ్, సుబ్బలక్ష్మి నగర్, దొండపర్తి, శ్రీకన్య థియేటర్ దగ్గర. నెల్లూరు బ్రాంచ్ అడ్రస్ మినీ బైపాస్ రోడ్, పూలేబొమ్మ సమీపంలో ఉన్న సాయిబాబా గుడి ఎదురువీధి. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే థెరపీ పొడికిలి. ఓకే. పొడికిలి అంటే ఏంటి అంటే, మనము ఎక్కడైతే అంటే ఆవిడకి స్టిఫ్నెస్ ఉంది, పెయిన్, రేడియేటింగ్ పెయిన్ ఉంది, అంటే మనకి నడుము నుండి కాళ్ళ కింద వరకు పెయిన్ చెప్తున్నారు. కాళ్ళల్లో తిమ్మిర్లు, నొప్పి ఎక్కువగా ఆవిడ కంప్లైంట్ చేస్తున్నారు. ఆ పెయిన్ కానీ తిమ్మిర్లు కానీ తగ్గటానికి మనం ఈ పొడికిలి అనేటటువంటి ప్రొసీజర్ని చేస్తాం. పొడికిలి అంటే ఏంటంటే వాతహర చూర్ణాసు, ఆ ద్రవ్యాస్ని ఇట్లా క్లాత్లోని మనం తీసుకొని పోటలిలాగా టై చేస్తాం. ఓకే. ఈ యొక్క పోటలిని మనము హీట్ చేసి, అంటే ఇట్లా వేడి చేసి ఎక్కడైతే ఆవిడ పెయిన్ కంప్లైంట్ చేస్తున్నారో అక్కడ మనం ఒత్తుతూ ఉంటాం. ఇట్లా మనం సర్క్యులర్ మోషన్లో ఇట్లా ఒత్తుతూ ఉండడం వల్ల అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి చుట్టూ ఉండేటటువంటి మజిల్స్, సపోర్టింగ్ మజిల్స్ ఉంటాయి కదా మన వెన్నుకి, ఆ చుట్టూ ఉండే మజిల్స్ అనేవి స్ట్రెంగ్త్ అవుతుంది. ఈ విధంగా మనకి ఈ పొడికిలి అనేటటువంటి ప్రొసీజర్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే. ఇక ఈ ప్రాసెస్ కి ఎంత టైం పడుతుంది మ్యామ్? ఈ ప్రాసెస్ అనేది మనకి 20 to 30 minutes టైం అనేది పడుతుంది. ఓకే. కటివస్తి ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత మనము ఈ ప్రొసీజర్ అనేది జనరల్ గా చేస్తూ ఉంటాం. ఓకే. ఇది ఎటువంటి వయసు వాళ్ళకైనా, అంటే చిన్న వాళ్ళ నుండి, అంటే 30s 40s లో కూడా పెయిన్ చెప్తాం కదా, వాళ్ళకైనా, ఎక్కువ ఏజ్ ఉండే వాళ్ళు, అంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్న ఎలాంటి వయసు వాళ్ళకైనా ఈ ప్రొసీజర్ అనేది చేయొచ్చు.
చేతులు మోకాళ్ల నొప్పుల సమస్యతో బాధపడుతున్నవారు అమృత హాస్పిటల్లో చికిత్స తర్వాత. నా పేరు కల్లూరు సాయి చందన అండి. మా అత్తమ్మ పేరు ఆదిలక్ష్మమ్మ. కొంచెం చేయి బాగా నొప్పిగా ఉంది 2 సంవత్సరాల నుంచి. అమృత హాస్పిటల్ కాడికి వచ్చి మేడం గారిని కలిసాము, థెరపీ చేయించుకున్నాము. ఇప్పుడు బాగా అయింది, బాగుంది అండి. అమృత హాస్పిటల్కి థ్యాంక్స్. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు అమృత హాస్పిటల్లో 1 నెల చికిత్స తర్వాత. నా పేరు హైమావతి, సాలూరు నుంచి వచ్చాను. మోకాళ్ళ నొప్పులతోటి సంవత్సరం నుంచి బాధపడుతున్నాను. ఇక టీవీలో యాడ్ చూసి అమృత ఆయుర్వేద హాస్పిటల్కి వచ్చాను. మెడిసిన్ వాడిన తర్వాత నాకు బాగా తగ్గింది. మెట్లు ఎక్కగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను, అన్ని ఇంట్లో పనులు చేసుకోగలుగుతున్నాను. బాగుంది. నాకు పంచకర్మ థెరపీ అవి చేశారు, నాకు బాగానే ఉంది. చేసిన తర్వాత నాకు బాగా తగ్గింది. మోకాళ్ల నొప్పుల సమస్యతో బాధపడుతున్నవారు అమృత హాస్పిటల్లో చికిత్స తర్వాత. నా పేరు కాలావతమ్మ, కాళహస్తి నుంచి వచ్చాను. 50 ఏళ్ళ నా వయసు. ఇప్పుడు ఆపరేషన్ చేసుకోమని నాకు ఇష్టం లేక అమృత ఆసుపత్రికి వచ్చి ఇప్పుడు ట్రీట్మెంట్ చేసుకుంటాను. ఆయుర్వేద ఆసుపత్రి థెరపీ చేయించుకుంటాను. ఇప్పుడు కాలు బాగుంది. 2 సంవత్సరాల నుంచి బాధపడతాను. ఈ వారం నుంచి కొంచెం బారవాలి, నాకు బాగుండదు. ఈ ఆసుపత్రికి వచ్చినాక కింద కూర్చుంటాను, లేస్తాను. చాలా ఇబ్బంది పడినా ఇన్ని రోజులు. ఇప్పుడు లేదు, తగ్గింది. థర్టీ మినిట్స్ పాటు కంటిన్యూస్గా మనము ఆయిల్ అనేది వేస్తూ తీస్తూ ఉంటాం. ఇలా ఇప్పుడు మనం ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్లేస్ అంతా చల్లగా ఉంది కదా, ఇప్పుడు మనం గోరువెచ్చగా చేసినటువంటి ఆయిల్ ని, అంటే టెంపరేచర్ ఉండే ఆయిల్ ని ఇక్కడ వేస్తున్నాం. అప్పుడు ఏం జరుగుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అన్నమాట, రక్త సరఫరా అక్కడ పెరిగి మనకి రక్తంలోని ప్లేట్లెట్స్ అనేవి ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్ అనేవి గ్రోత్ హార్మోన్ ని రిలీజ్ చేస్తాయి. కాబట్టి ఆ ప్లేట్లెట్స్ గ్రోత్ హార్మోన్ ని రిలీజ్ చేయటం వల్ల అక్కడ కార్టిలేజ్ అనేది రీజనరేషన్ జరుగుతుంది. ఇది ఇలా ప్రాసెస్ 30 మినిట్స్ ఉంటుందమ్మా? అవునండి, ఇది 30 మినిట్స్ పాటు కంటిన్యూగా ఉంటుంది. 30 మినిట్స్ తర్వాత దాన్ని మనం రిమూవ్ చేస్తాం. ఓకే. పక్షవాతం, షుగర్ సమస్యతో బాధపడుతున్నవారు 1 నెల అమృత హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. పేషెంట్ పేరు లక్ష్మణరావు గారు. ఈయనకి 65 సంవత్సరాలు. గత 3 సంవత్సరాల క్రితం ఇతనికి పెరాలసిస్ అనేది వచ్చింది. అప్పుడు తలలోని మనకి స్కాన్ తీస్తే బ్రెయిన్లోని బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారు. అప్పటి నుండి ఆయన నడవటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. షుగర్ కూడా కంట్రోల్లో ఉండేది కాదు. పేషెంట్ మన దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఒక 1 మంత్ ఇంటర్నల్ మెడికేషన్తో పాటు 7 రోజులు పంచకర్మ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన దూరం నడిచినా కూడా కాలు అనేది ఫ్రీగా మూమెంట్ అనేది ఉంది, దూరం నడవగలుగుతున్నారు. ఇప్పుడు ఆయనకి ఎలా ఉందో ఆయన మాటల్లో వినండి. లక్ష్మణరావు గారు, ఇప్పుడు ఎలా ఉందండి మీకు? బాగుందండి. నడిచేస్తాను, పొలం నడిచేస్తాను. నేను నల్లపోను, ఇంటంటే నల్లపోను, పొలం నడిచేస్తాను, పర్వాలేదు, నాకు బాగుందని ఈ హాస్పిటల్కి వచ్చి నాకు బాగుందండి. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు షుగర్ కూడా కంట్రోల్లో ఉండేది కాదు, ఇప్పుడు షుగర్ ఎలా ఉంది? ఇక్కడికి వచ్చినప్పుడు 400 షుగర్ ఉండేది, ఇక్కడికి వచ్చి కంట్రోల్ అయిపోయింది, పర్వాలేదు. కాళ్ళు, చేతులలో పగుళ్ళు, దురద సమస్యతో బాధపడుతున్నవారు అమృత హాస్పిటల్లో చికిత్స తర్వాత. నమస్కారం అండి. మాది కొత్తూరు ఇందుకూరుపేట మండలము. నా పేరు ఈదూరు మరియమ్మ. నాకు గత 5 సంవత్సరాల నుంచి కాళ్ళు పగులుళ్ళు, జిల్లలు, నొప్పులు, నడవలేకపోయేదాన్ని. ఎన్నో మందులు వాడినా నాకు నయం కాలేదు. తర్వాత టీవీలో యాడ్ చూసాను, అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అని చెప్పని యాడ్ వస్తుంటే చూశాను.
అది చూసి హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు నన్ను చూసి మందులు రాసిచ్చాడు. ఆ మందులు 1 నెల రోజులు వాడాను. వాడిన తర్వాత నాకు మామూలుగా వచ్చేసాయి కాళ్ళు. ఇప్పుడు బాగుండదు. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్కి నమస్కారం. మా ప్రత్యేకతలు: మోకాళ్ల నొప్పులు, సయాటికా, కీళ్లవాతం, పక్షవాతం, స్పాండిలైటిస్, ఆస్తమా, సైనసైటిస్, బీపీ, షుగర్, థైరాయిడ్, సోరియాసిస్, బొల్లిమచ్చలు, వెరికోజ్ వెన్స్, గ్యాస్ ట్రబుల్, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, మూలవ్యాధులు, మలబద్ధకం, మైగ్రేన్, సెక్స్ సమస్యలు, కిడ్నీ సమస్యలు, పీసీఓడి, హార్మోన్ సమస్యలు, సంతానం లేకపోవడం, అన్ని రకాల స్త్రీల సమస్యలు, నరాల బలహీనత, ఇలా 50కి పైగా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సను అందించబడును. ఇప్పుడు మనం చేయబోతున్న ట్రీట్మెంట్ పేరు లేపనం. ఓకే మ్యామ్. లేపనం అనేది మనం ఎవరికి చేస్తామంటే, ఎవరికైతే కాళ్ళల్లోని వాపు ఎక్కువగా ఉంటుందో, అంటే నీరు పట్టేసినట్టుండి వాపులు ఎవరికైతే ఉంటాయో ఓకే. ఆ నీరుని మనము బయటకు తీయడానికే ఈ లేపనము అనేటటువంటి చికిత్స అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇది మెడికేటెడ్ పేస్ట్. ఈ పేస్ట్ని ఎక్కడైతే మనకి వాపు ఉందో అక్కడ మనం అప్లై చేస్తూ ఉంటారు. ఓకే మ్యామ్, మెడికేటెడ్ పేస్ట్ అంటున్నారు కదా, సో ఎలా తయారు చేస్తారు ఏంటనేది ఏమైనా చెప్తారా మ్యామ్? ఇది మెడిసినల్ హెర్బ్స్ ఏవైతే వాతాహార ద్రవ్యాస్ ఉంటాయో పౌడర్స్, ఓకే. వీటన్నిటిని కలిపి దానిలోని మనము కొన్ని మూలికల్ని కూడా కలిపి మనము ఒక పేస్ట్ లాగా, ఒక ముద్దలాగా తయారు చేస్తారు. ఓకే. దీనిని ఎక్కడైతే వాపు ఉందో, అంటే స్వెల్లింగ్ ఉందో, చాలా మంది నీరు తీయించుకుంటూ ఉంటారు, ఇంజెక్షన్ ద్వారా నీరు తీశారు అని చెప్తూ ఉంటారు. అలా నీరు తీయడానికి ఇంజెక్షన్ లాంటి పద్ధతులు కాకుండా సింపుల్ గా ఈ మెడికేటెడ్ పేస్ట్ అనేది అప్లై చేస్తూ కూడా అక్కడ ఉండేటటువంటి నీరు ఏదైతే ద్రవాంశం పెరిగిందో దానిని రిమూవ్ చేయడానికి ఈ లేపనం అనేటటువంటి చికిత్స అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనకి లేపనం అనేటటువంటి ప్రొసీజర్ కంప్లీట్ అయింది. ఈ పేస్ట్ అనేది అప్లికేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు పేషెంట్ ఇంటికి వెళ్ళటానికి వీలుగా, అంటే ఇది ఒక 20 మినిట్స్ వరకు ఆరినంత వరకు ఆ పేస్ట్ ని అట్లానే పెట్టాలి. కాబట్టి దానికోసం మనము ఈ ర్యాప్ కవర్ ఉంది కదా, దీంతోని చీరకు అంటుకోకుండా ఉండటానికి, పేషెంట్ కి ఫ్లెక్సిబుల్ గా ఉండటానికే ఇది మనం పెడుతున్నాం. ఓకే మ్యామ్. అండ్ తర్వాత అది తీసేసి వాళ్ళు వాష్ చేసుకోవచ్చమ్మా ఇంటికి? ఇది మనకి ఇంటికి వెళ్ళటానికి వీలుగా పేషెంట్ ఉండడానికి మాత్రమే ఈ ర్యాపింగ్ కవర్ తోని మనం ర్యాప్ చేస్తున్నాం. ఓకే మ్యామ్. మోకాళ్ల నొప్పుల సమస్యతో బాధపడుతున్నవారు అమృత హాస్పిటల్లో చికిత్స తర్వాత. నా పేరు వెంకటేశ్వర్లు అండి. నాకు గత 15 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను. చాలా హాస్పిటల్ తిరిగాను, ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాను, రకరకాల ట్రీట్మెంట్లు తీసుకున్నాను, చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టాను. ఈ మధ్య నాకు మా ఫ్రెండ్ ఒక అతను చెప్పేది హాస్పిటల్ పేరు. ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఈ పంచకర్మ వాడిన తర్వాత నాకు ఒకరు రిలీఫ్ అయింది, కొద్దిగా నడవగలుగుతున్నాను. ఈ మెడిసిన్స్ వల్ల ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయం అనేది. చాలా హాస్పిటల్ తిరిగి చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నాను, కానీ నాకు నయం కాలేదు. అప్పటికప్పుడు టెంపరీగా ఉంది. ఇప్పుడు చాలా వరకు మేలు అనిపించింది నాకు ఈ హాస్పిటల్, ఈ వైద్యం. ఈ కుక్కర్లోని మెడికేట్ ద్రవ్యాస్తోని కూడినటువంటి నీటి ఆవిరిని ఈ పైపు ద్వారా పేషెంట్కి ఈ ముక్కు ద్వారా లోపలికి నీటి ఆవిరిని పంపిస్తాం. ఇలా పంపించడం వల్ల లోపల ఏదైతే కఫం ఉందో అది లిక్విఫికేషన్ జరిగి మనకి పేషెంట్ బయటికి ఈ కఫం అనేది నోటి ద్వారా బయటకు ఉమ్మేయడం జరుగుతుంది. ఈ ప్రొసీజర్ ఇట్లా చేయటం వల్ల మన ఫేస్ లో ఉండేటటువంటి కఫం అంతా బయటకు పోయి ఈ సైనసైటిస్ కానీ, ఎలర్జిక్ రైనైటిస్ కానీ ఇట్లాంటి సమస్యలు అన్ని తగ్గుతాయి. ఇప్పుడు మనం 2 నాస్ట్రిల్స్ లోని మెడిసిన్ అనేది లోపలికి పంపించడం జరిగింది. తరువాత మనం లోపల ఉండేటటువంటి ఆయిలీనెస్ తగ్గటానికి, డ్రై అవ్వటానికి మనం ధూమపానం అనేది చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే వర్తి ఉందో ఆ వర్తిని మనము ఈ ధూమం ద్వారా, ఈ నాసికా రంధ్రాల ద్వారా ఈ ధూపాన్ని లోపలికి మనం ఇన్హేల్ చేపిస్తాం. అట్లా చేయటం వల్ల లోపల కఫం అనేది లిక్విఫికేషన్, లూబ్రికేషన్ అయిన తర్వాత డ్రైనెస్ అవ్వడానికి కూడా ఈ ధూమవర్తి అనేది హెల్ప్ అవుతుంది. గొరక సమస్యతో బాధపడుతున్నవారు అమృత హాస్పిటల్లో చికిత్స తర్వాత. నమస్తే, నా పేరు నరసింహారావు. నేను పామూరు నుంచి వచ్చాను. నాకు గొరక సమస్య ఎక్కువ ఉండడంతో వేరే వాళ్ళు సంప్రదిస్తే ఇట్లా అమృత ఆయుర్వేద హాస్పిటల్ ఉంది నెల్లూరులో,
చేయించుకోమని చెప్పారు. నేను వచ్చి విజిట్ చేశాను. ఇక్కడ డాక్టర్స్ దగ్గర చెకప్ చేసుకుంటే ఆయుర్వేదిక్ మందులు ఆడితే తగ్గిపోతుంది అని చెప్పారు. సో వాళ్ళ ప్రకారం నేను ఆయుర్వేద మందులు ఆడడం మొదలుపెట్టాను. దాంతో ఆయుర్వేద మందులు వాడడం వల్ల నాకు గురక సమస్య అనేది తగ్గిపోయింది. నేను ఫస్ట్ లో ఎక్కువ ఉన్నప్పుడు గురక చూపించుకోవడానికి వచ్చినప్పుడు ఆయుర్వేదం వాడితే బాగుంటుందని చెప్పారు. అందుకని అమృత ఆయుర్వేద హాస్పిటల్కి వచ్చి చెకప్ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ లో ఉన్నంత గురక సమస్య ఇప్పుడు లేదు, కొంచెం తగ్గుతూ వచ్చింది. అందుకని మళ్ళీ రెండోసారి చెకప్ చేయడానికి వచ్చాను. నా గురక సమస్యను తగ్గించిన థ్యాంక్స్ అమృత ఆయుర్వేద హాస్పిటల్ వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్. దురద సమస్యతో బాధపడుతున్నవారు అమృత హాస్పిటల్లో చికిత్స తర్వాత మీ పేరేంటి? ఇంద్రమ్మ. ఇంద్రమ్మ. మీ అంటే ఇక్కడ మీకు ఏదో సమస్య ఉందని డాక్టర్ దగ్గరికి వచ్చారు కదా, మీ సమస్య ఏంటమ్మా? చేతులు జిల, కాళ్ళు జిల. ఎన్ని రోజుల నుంచి ఉంది? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గిందా? మా ప్రత్యేకతలు: మోకాళ్ల నొప్పులు, సయాటికా, కీళ్లవాతం, పక్షవాతం, స్పాండిలైటిస్, ఆస్తమా, సైనసైటిస్, బీపీ, షుగర్, థైరాయిడ్, సోరియాసిస్, బొల్లి మచ్చలు, వెరికోస్ వెన్స్, గ్యాస్ ట్రబుల్, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, ఇలా 50కి పైగా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సను ఇవ్వబడును. జానువస్తి థెరపీ: మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్. కటివస్తి థెరపీ: నడుం నొప్పికి, డిస్కు సమస్యలకు, సయాటికా ఉన్నవారికిచ్చే ట్రీట్మెంట్. గ్రీవవస్తి థెరపీ: మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్. అభ్యంగనం థెరపీ: మోకాళ్ల నొప్పికి, నడుం నొప్పికి, భుజం నొప్పికి, మెడ నొప్పికి, పక్షవాతానికి, నరాల బలహీనత మరియు పార్కిన్సన్స్ వంటి సమస్యలకు ఇచ్చే ట్రీట్మెంట్. లీచ్ థెరపీ: వెరికోస్ వెయిన్స్, కాళ్లల్లో నలుపుగా ఉండి రక్త సరఫరా సరిగ్గా జరగని వారికి, నిలువ ఉన్న చెడు రక్తాన్ని తొలగించడానికి ఇచ్చే ట్రీట్మెంట్. సో మరి మీరు చూస్తారు కదా, మన అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో 50కి పైగా దీర్ఘకాలిక సమస్యలకు 20కి పైగా ఆయుర్వేద పంచకర్మ థెరపీలు అందుబాటులో ఉన్నాయి. మరి మీరు కనుక ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే ఇప్పుడే అందరూ సంప్రదించండి మన అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. ఇది ఈనాటి కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంతో కలుద్దాం. నమస్తే. మా హాస్పిటల్స్ బ్రాంచులు: విశాఖపట్నం, నెల్లూరు, హైదరాబాద్. హైదరాబాద్ బ్రాంచ్ అడ్రస్ ఏఎస్ రావు నగర్, శారదా బస్టాప్ దగ్గర, KFC ఎదురువీధి. విశాఖపట్నం బ్రాంచ్ అడ్రస్ రైల్వే న్యూ కాలనీ రోడ్, సుబ్బలక్ష్మి నగర్, దొండపర్తి, శ్రీకన్య థియేటర్ దగ్గర. నెల్లూరు బ్రాంచ్ అడ్రస్ మినీ బైపాస్ రోడ్, పూలేబొమ్మ సమీపంలో ఉన్న సాయిబాబా గుడి ఎదురువీధి. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్.